సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటారని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భూపాల్పల్లి నియోజకవర్గం రేగొండ మండలం రావులపల్లి గ్రామంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు అర్చకులు పూర్ణ కుంభంతో వేద మంత్ర చరణాలతో మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండలంలో ఏర్పాటు చేసిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకు వచ్చిన సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. రూపిరెడ్డిపల్లి రావులపల్లి గ్రామాల ఆలయాల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కళ్యాణ మహోత్సవం పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనుకూలంగా మా నిర్వాహక కమిటీ దేవేందర్ గారి శంకర్ గారి అదేవిధంగా మిత్రులు కోరుతున్నారు. ఈ వచ్చే కళ్యాణ మహోత్సవం వరకు నేను మొన్న వర్షాలకు ఈ కాంపౌండ్ వాళ్ళు పడిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తడకలు ఏదైతే వేశారో ఆ తడకలు లేకుండా వచ్చే కళ్యాణం వరకు మొత్తం అక్కడికి ఈ చుట్టుపక్కల కూడా ఇదే షెడ్ కూడా పూర్తి చేశామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోడ్డు నుంచి కూడా ఇక్కడ వరకు సీసీ రోడ్ కావాలన్నారు. ఆ సీసీ రోడ్ కూడా ఇస్తాం. మీరు అనుకున్నటువంటి ఇంకా 30 లక్షల రూపాయలు ఈ గుడి అభివృద్ధి కొరకు తప్పకుండా మరి ఇవ్వడం జరుగుతుందని మీకు సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి కూడా మన ముఖ్యమంత్రితో చెప్పి 14 కోట్ల రూపాయలు తెచ్చాను. ఆ 14 కోట్ల రూపాయలతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మరో యాదగిరి గుట్టను మళ్ళా వచ్చే పౌర్ణమి వరకు అన్ని రకాలుగా బాగిరిపేట నుంచి కొడవటంచకు డబుల్ రోడ్ కానీ అదేవిధంగా దమ్మన్నపేట నుంచి మరి కొడవటంచ వరకు కూడా దీన్ని కూడా డబుల్ రోడ్ చేస్తాం. ఇక్కడ దమ్మన్నపేట కాడ ఆర్చి కడతాం, బాగిరిపేట కాడ కూడా ఆర్చి కడతాం. అదేవిధంగా గుగ్గులోని జాతర కూడా 150 లక్షలు తెచ్చాం. మీ అందరి దీవెనలతో మీ ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కానీ రోడ్లు కానీ వసతి చేసి అభివృద్ధి చేసే శక్తిని నాకు ఇచ్చారు. ఇలా స్వామివారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. రాముల వారు అదేవిధంగా కొడవటంచ నరసింహస్వామి ఈ ప్రాంత ఆరాధ్య దైవం శక్తి ఎంత ఇస్తే ఆ శక్తిని ఈ ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి కొరకు నా శక్తిని దారిపోస్తానని మీకు సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి మా సోదరి సోదరులందరికీ కూడా మరోసారి శ్రీరామ శుభాకాంక్షలు